మరొక సంచలనమైన బాంబు అయితే పేల్చారు. సో మొత్తానికి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. దీనికి ఇక ఆమె వ్యాఖ్యలు కూడా మరొకసారి జగదీశ్వర్ రెడ్డి కూడా మరి రిప్లై ఇచ్చారు. కౌంటర్గా మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో మరొక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముందుగా కవిత ఏం మాట్లాడారు, ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ కవిత బయట ప్లే చేయండి. ఇప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా